శ్రీ రమణాష్టమ లేఖలు 165వ లేఖ. అంతర్విచారణ తప్పదు. ఇది డిసెంబర్ 7వ తారీఖున 1947న సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. ఈ మధ్య పట్నంలో ఉద్యోగస్తులుగా ఉన్న భక్తులు కొందరు ఇక్కడికి వచ్చి కొన్నాళ్లున్నారు. వారంతా ఒకనాడు భగవాన్ నివసించిన గురుమూర్తం ప్రవాళగిరి చూచి సాయంత్రం వేదపారాయణ వేళకు తిరిగి వచ్చారు. వేదపారాయణ అనంతరం భగవాన్ ఆ ప్రవాళగిరి మీద తాము నివసించినప్పటి సమాచారాలన్నీ వారికి వినోదంగా చెబుతూ అది చూచారా ఇది చూచారా అని అడుగుతూ ఉంటే ఆ భక్తులలో ఒకరు భగవాన్ని ఉద్దేశించి ఆ కథలన్నీ భగవాన్ వినోదంగా సెలవిస్తారే కానీ ఇంతకు ముందే మేము అక్కడికి వెళ్ళి వచ్చాం. ఆ ప్రవాళగిరి మీద ఉన్న గుహలోకి చీకటి గదిలోకి ఒకసారి వెళ్ళి వచ్చేసరికి మా ప్రాణం త్రాహి అయింది. భగవాన్ అక్కడ నివాసం చేశారంటే శరీరం నాది కాదు అనే భావం ఎంత దృఢపడాలో తెలుస్తుంది. మా వంటి వారంతా ఎలా తరించాలి స్వామి అంటే నేనెవడను అని విచారించుకుంటే చాలు అని సెలవిస్తారే కానీ పట్నంలో ఉండి ఉద్యోగాలు చేసే సంసారులకు అదెలా సాగుతుంది? మనస్సు సదా వ్యవహారం మీదకే పోతుంటే శాంతి లభించేదెలా అన్నారు. భగవాన్ చిరునవ్వుతో వింటూ ఊరుకున్నారు. ఆ దినం ఉదయాన నేను వెళ్ళేసరికి ఇక్కడ నివాసంగా ఉన్న ఒక భక్తుడు శ్రీవారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ నిన్న సాయంత్రం పట్నం నుంచి వచ్చిన వారు అడిగిన దానికి భగవాన్ సమాధానం చెప్పనేలేదు. ఎందువలనో పూర్వం శివప్రకాశం పిళ్ళై అడవిని వెరుత్తం అన్న పద్యం రాసినప్పుడు భగవాన్ ఇలాగే నవ్వుతూ ఊరుకున్నారట. అదేమిటి భగవాన్, అలా విజన స్థలంలో ఉంటేనే కానీ జ్ఞానులు కాలేరని అర్థమా ఏమిటి అన్నాడు. కాలేరని ఎవరన్నారండి? వారి వారి సంస్కారాలను అనుసరించి చిత్తవృత్తి ఏర్పడుతుంది. కొందరు అందరిలోనూ ఉండి అన్ని పనులు చేస్తూనే ఆత్మవిచారణ చేసి జ్ఞానులవుతారు. జనక వశిష్ఠ రామ కృష్ణాదులందరూ అందుకు దృష్టాంతమే. కొందరికి అదంతా ఉపద్రవంగా తోచి విజన ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారణం వలనే జ్ఞానం పొందుతారు. అందుకు సనక సనందనాదులు శుక వామదేవాదులు ప్రమాణభూతులు. ఎవరికైనా అంతర్విచారణ తప్పదు. అదే పురుషకారం. శరీరయాత్ర ప్రారబ్ధానుసారం నడుస్తుంది. అందుకు మనమేం చెప్తాం అని సెలవిచ్చారు భగవాన్. శివప్రకాశం పిళ్ళై రాసిన తమిళ పద్యానికి తాత్పర్యం ఈ దిగువన రాస్తున్నాను చూడు. ఓ రమణ సద్గురు, శరీర పోషణాదులను వదిలి యమనియమాదులతో కూడిన ఉత్తమ తపస్సును చేయకుంటే విశుద్ధమైన జ్ఞానం కలగదు అని శ్రేష్టమైన నీ చరిత్ర వలన విశదీకరించి నీ అడుగులను అనుసరించి నడిచే భక్తులకు సర్వం విడవనక్కర్లేదు, విచారణయే చాలు అని చెప్పుటకు అర్థమేమి? ఇట్లు సోదరి. 166వ లేఖ. వృత్తిజన్య జ్ఞానం. ఇది 13 జనవరి 1948 సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాశారు. ఈ ఉదయం అంతేవాసులలో ఒకరైన సుందరేశ అయ్యరు ఏదో పుస్తకాలను పుచ్చుకుని శ్రీవారి సోఫా పక్కనే కూర్చుని భగవాన్ ముఖ ప్రసన్నతను అవలోకించి ఈ పుస్తకంలో మనోవృత్తి జ్ఞానం అని ఒకచోట రాసి ఉన్నది. మనోవృత్తి జ్ఞానం అంటే అర్థమేమిటి అని చల్లగా అడిగాడు. అదా, మనోవృత్తి లేనిది ఆత్మను తెలుసుకోవడం అనేది ఉండదు. ఆత్మను తెలుసుకోవాలి, తెలుసుకున్నారు అని అంటారు కదా. ఏ విధంగా తెలుసుకుంటారు? తెలుసుకోవడానికి తానొకడు ఉండాలి. తాను ఉన్నవాడే అనుకో, ఉన్నాను అని తెలుసుకోవడానికి ఒక వృత్తి కావద్దా మరి? అందువల్ల అంతర్ముఖమైన మనోవృత్తిని విజ్ఞానమని, ఆ వృత్తినే బహిర్ముఖం అయినప్పుడు అజ్ఞానమని అంటారు. ఆ అజ్ఞానానికే మనస్సు అని, చిత్తమని పేర్లు. ఆ వృత్తినే అంతర్ముఖమైనప్పుడు బుద్ధి అని, అహమని చెప్పవలసి ఉంటుంది. అన్నిటి కూడికే అంతఃకరణము. అహం అచలం కదా. ఈ అంతఃకరణ అనే ఉపాధి వల్ల బహికరణాలైన పంచభూత సృష్టి కలిగింది. ఆ భూతాలు వ్యష్టి సమిష్టిగా పంచీకృతాలై నానావిధ అంగాలతో కూడిన భూత శరీరం ఉత్పన్నమైంది. అంతఃకరణ అనే ఉపాధి వల్ల కలిగిన ఆ భూత సృష్టినంతా తోసివేసి మనస్సు అంతర్ముఖమైనప్పుడు వృత్తిజన్య జ్ఞానం కలుగుతుంది. అంటే వృత్తికి మూలం తెలుస్తుందన్నమాట. ఆ మూలానికే అహం స్మరణ అని, అహం స్ఫురణ అని, ఆత్మ అని రకరకాల పేర్లు. మనస్సు వలనే కదా దాన్ని తెలుసుకోవడం. అందువల్ల దానినే మనోవృత్తి జ్ఞానం అని అంటారు. అంటే శుద్ధ సత్వమయమైన మనస్సు అని అర్థం. నానా విధాలుగా విజృంభించేది అదే. తానుగా ఉన్నట్లు ఉండేది అదే. దాన్ని ఏమైనా అనుకో, ఏదో ఒకటి అని బోధించారు భగవాన్. ఈ ప్రసంగం అంతా వింటూ కూర్చున్న నూతనులు ఒకరు కొంచెం నిదానించి, స్వామి, జ్ఞానికి పరీక్ష ప్రారంధం తప్ప మరేవి ఉండవంటారు, నిజమేనా అని ప్రశ్నించారు. అదేనండి, జ్ఞానికి అజ్ఞానికి ఇచ్ఛ, అనిచ్ఛ, పరీక్ష, ప్రారంధాలు 3 సమంగానే ఉంటాయి.
అనుభవము అంతే. అయితే జ్ఞానికి నేను చేస్తున్నాను అనే తలపు ఉండదు, కాబట్టి బంధం ఉండదు. అజ్ఞానికి నేనే చేస్తున్నాను అనే తలపు ఉండడం వల్ల బంధం ఏర్పడుతుంది. ఇదే వ్యత్యాసం. మన మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్న ఉపనిషత్ వాక్యానుసారం అన్నిటికీ మనస్సే కారణం. ఆ మనసుకు తలుపులే రూపం. ఆ తలుపులకు మూలం తెలుసుకుంటే బంధం ఉండదు. ఈ మూలమే తాను. తన్ను తానరిసి ఉన్నట్లు ఉంటే ఎన్ని తలుపులు రాని పోని తన్నేమి బాధించవు అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. ఈ వీడియో ఇక్కడ తాపేద్దామండి. ధన్యవాదాలు.